సౌందర్యలహరి రచన ఆదిశంకరాచార్యులు. చదువుతుంది శృతి. ఇవాల్టి ఎపిసోడ్ ఇక మొదలు పెడదామా? ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ ఎవరైనా వినకుంటే మాత్రం ముందు ఆ ఎపిసోడ్స్ విన్న తర్వాతనే ఈ ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసి. కబిరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్తం చెడమతిహ సమర్పైక్యం చేతసరసిజ ముమునాథా భవతే సుఖే నావస్థాతుం జన ఇహనా జానాతి కిమహో అంటారు శంకర్లు. వీడు అమాయకుడు, వీడికి తెలియదు. లోతైన నీళ్లలోకి దిగుతాడు. దిగి పూజకు తామర పువ్వులను తీసుకువస్తానంటాడు. అరణ్యంలోకి వెడతాడు. స్వామి పూజకు పత్రి పట్టుకు వస్తానంటాడు. పెద్ద పెద్ద కొండల మీదికి ఎక్కుతుంటాడు. అక్కడ చెట్లకు పెద్ద పెద్ద పువ్వులున్నాయి, వాటిని పట్టుకు వస్తానంటాడు. ఇలా వెళ్ళిన వారందరూ జడులు అన్నారు శంకరాచార్యుల వారు. వాళ్ళంత కష్టపడి పువ్వులు తెస్తున్నారు, వారెంత భక్తులో కదా అని శంకర్లు అనలేదు. వీళ్ళు చెడులు కాబట్టి పువ్వులకు అక్కడికి పోతూ ఉంటారు అన్నారు. మరైతే అమ్మవారికి ఏమివ్వాలి? నీ మనస్సు అనే పుష్పాన్ని తీసి అక్కడ పెట్టు. అది చైతన్యం అంటే. నీ మనస్సు సంకల్ప వికల్ప సంగాతం. ఇది నిరంతరం అమ్మవారి పాదాల నుండి స్రవించే మకరందాన్ని పానం చేసి మత్తెక్కిపోవాలి. అలా మత్తెక్కిపోయి ఆనందంతో విహరించేవాడికి నిద్రెక్కడ వస్తుంది? ఆ పూజ చేయడం సంతోషం, అమ్మవారి ముందు కూర్చోవడం సంతోషం, అమ్మవారి స్తోత్రం చదువుకోవడం సంతోషం, అమ్మవారి గురించి చెప్పుకోవడం సంతోషం. ఇంకా ఆ ఆనందం ముందు అన్నం తిన్నా, పాలు త్రాగినా, తేనె త్రాగినా చీ అనిపిస్తాయి. అన్నిటికన్నా అమ్మవారి పూజే పరమానందమని అనిపిస్తుంది. అటువంటి ఆనందప్రదమైన వస్తువుని దర్శించగలిగిన మనుష్య ఉపాధిలోకి నీవు వచ్చావు. వచ్చి జడుడిలా ఎక్కడో కూర్చొని నీరసంగా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటావేమిటి? నీలో ఉన్న ఆత్మ చైతన్యంతో సంతోషంగా ఆ మనస్సుని పరమేశ్వరుడికి అర్పించు. అది అర్పించలేనప్పుడు నువ్వు జడుడవు. భగవంతుని పట్ల అభిముఖ్యం కల్పించుకోవడం లేదు. అమ్మవారిని పూజ చేస్తే అటువంటి వానిలో ఉన్న చెడత్వం అమ్మవారు తీసేస్తుంది. వాడు తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి వెళ్ళి అమ్మవారి పాదాలకు నమస్కరించి తన మనస్సుకి సంకేతంగా ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాలకు సమర్పించినట్లయితే అమ్మవారు పొంగిపోతుంది. ఆ కుసుమం ఎంత చైతన్యవంతమో మీ మనస్సుని అంత చైతన్యవంతం చేసేస్తుంది. మనలో కొందరిని చూసినప్పుడు, ఏమిటండి ఈయన పూర్వం ఒకలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఇంత గొప్పగా మంచివాడుగా భక్తుడిగా మారిపోయాడేమిటి అంటూ ఉంటారు. అమ్మ మనస్సుని మనుషులను అలా మారుస్తుంది. శంకరాచార్యుల వారు మనల్నందరినీ ఉద్ధరించడం కోసమని రహస్యాలు చెప్తున్నారు. జడుడవై పడి ఉండకు. నీకు అభిముఖ్యం కావాలంటే అమ్మవారి పాదాలకు నమస్కరించు. ఆమె పాద ధూళీకణం నీ తల మీద పడిందంటే జడానాం చైతన్య స్తబక మకరంద శృతి చరి అమ్మవారు నీకు గొప్ప ఉత్సాహాన్నిచ్చేస్తుంది. మనస్సులోంచి తేనె పొంగుతూ పైకి వచ్చినట్టుగా ఆ పరాగం ఒక్కసారి పడితే ఇప్పటి వరకు జడుడుగా ఉన్నవాడు అమ్మవారి పాదాల నుంచి స్రవించే భక్తి జ్ఞానం అనే మకరందం గ్రోలి పొంగిపోయి అపారమైన ఉత్సాహం కలిగి ఆనందంతో తన్మయత్వం పొందుతాడు. అమ్మవారికి లలితా సహస్రంలో ఒక నామం ఉంది, సువాసిని. సువాసిన్యర్చన ప్రీత. ఆవిడ సువాసిని. ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడ అసహ్యించుకుంటుంది. అయ్యవారి స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది. అందుకే సౌందర్యలహరి చదివే ముందు శివానందలహరి చదువుతారు. అందున సోమవారం నాడు వీటి పారాయణ చేయడం మరీ మంచిది. సాప్లే సుమ సోమ ఉమతో కలిసిన సాంబ సదాశివుణ్ణి సోమవారం నాడు పారాయణం చేయడం శుభప్రదం. ఆ రోజే అటువంటి రోజు.
అమ్మవారు నామపారాయణ ప్రీత. ఆ రోజున మీరు పరమ పవిత్రంగా ఆవిడ నామాలు చెప్తే చాలు, ఆవిడ పొంగిపోతుంది. అమ్మవారిని సంపంగి పువ్వులతో కానీ అరవిరిసిన పువ్వులతో కానీ పూజ చేస్తూ సహస్రనామాలతో స్తోత్రం చేసి దుర్గా సూక్తంతో పూజను సమాప్తం చేస్తే అమ్మవారు పొంగిపోతుంది. ఓం జాతావే దశే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వ నావేవ సింధుం దురితాచ్చాగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవిగ్ను శరణమహం ప్రపద్యే సుతరసి ధరసే నమః అంటూ పూర్తి దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే అమ్మవారు పొంగిపోతుంది. అమ్మవారి పాదాల మీద పడిన పువ్వులను సువాసినులు ప్రసాదంగా స్వీకరించాలి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరి దరిద్రానాం చింతామణి గుణనిక. దరిద్రులైన వారు ఉంటారు, వారు చాలా కష్టాల్లో ఉన్నారు, వారి కష్టాలు ఎలా తీరుతాయి అన్నట్లయితే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు. దరిద్రులైన వారు కోర్కెతో వెళ్ళి అమ్మవారి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఆవిడ పాదాలకు పట్టిన పరాగంలో ఒక్క ధూళీకణం వచ్చి మీద పడితే వాడి మెడలో చింతామణి మాల పడిపోయినట్టే. ఆ ధూళీకణం చింతామణుల మాలతో సమానం. ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప. మనకి కోర్కెలు తీర్చగలిగినవి 3 ఉంటాయి. అవి కామధేనువు, కల్పవృక్షం, చింతామణి. అందులో కామధేనువు చాలా గొప్పది. కల్పవృక్షం అనేది సాధారణంగా దేవతల దగ్గర ఉంటుందనుకుంటాం. కల్పవృక్షాలు మళ్ళీ 5గా ఉంటాయి. అవి 1 కల్పవృక్షం, 2వది మందారం, 3వది పారిజాతం, 4వది సంతానం, 5వది హరిచందనం. ఈ 5 చెట్లు కల్పవృక్షాలే. ఈ 5 చెట్లు కూడా దేవతా వృక్షాలు. ఇవి కోర్కెలు తీర్చే చెట్లు. ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రార్థన చేస్తే అవి తమ చేతుల్లా ఉండే చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగిన ఫలితాన్ని అందిస్తాయి. ఇక చింతామణి గొప్పతనమే వేరు. అమ్మవారు ఉండే ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది. ఆవిడ పాదాలను స్మరిస్తే చాలు. అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వలన ఆ ఇంటి ఇటుకలకే అందం వచ్చింది. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పరమశివుడికి పేరు. అసలు అమ్మవారే పెద్ద చింతామణి. మీరు నోరు విప్పి చెప్పనక్కర్లేదు. కల్పవృక్షం దగ్గరకు వెడితే నోరు విప్పి చెప్పాలి, కానీ చింతామణి దగ్గరకు వెడితే నోరు విప్పి చెప్పనక్కర్లేదు. మీరు మనస్సు చేత లోపల చింతిస్తారు. అమ్మా, నాకీ కోరిక ఉంది, కోరిక తీరితే బాగుండును, నీకు తప్ప ఎవరికి చెప్పను, నీవు అమ్మవు అని మనసులో అమ్మను తలుచుకొని అడుగుతారు. నిజంగా అవి సహేతుకమైన కోరికలైతే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి మూర్తిని ఎదురుగా పెట్టుకొని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే మీ ఎదురుగా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తలపెట్టుకొని మీ కోరికను తెలుపుకున్నట్లయితే ఆమెను మీ కోరికను తీర్చమని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదాలకు పట్టిన పరాగంలో ఒక్క రేణువు మీ తల మీద పడినట్లయితే మీ కోరికలు తీరిపోతాయి. ఆ రేణువు పరమశక్తివంతమైంది. అది చింతామణి గుణనిక, చింతామణుల మాల. ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే అమ్మవారి పాదాలకు పట్టిన పరాగంలో ఒక రేణువు చింతామణుల మాల. ఇంకా ఆ పాదాలెంత శక్తి కలిగినవై ఉంటాయో కదా. శక్తికి స్థానమే అమ్మవారు. అందుకే అమ్మవారి పేరును శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలో శివశక్తాయుక్తో అంటూ శక్తి అని మాట్లాడారు. అమ్మవారు రాశీభూతమైన శక్తి స్వరూపం. దరిద్రానం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమగ్నానం దంష్ట్రా మురరిపు వరాహాస్య భవతి. శంకర్లు ఎప్పుడూ జ్ఞానస్థాయిలో ఉండే వ్యక్తి. ఇప్పుడు అంటారు, జన్మజలదౌ నిమగ్నానం. పుట్టడం చావడం, పుట్టడం చావడం అనేది ఒక పెద్ద సముద్రం. ఇందులో ఎప్పుడు మన పని అంతే. ఇక్కడ పుడతాడు, అక్కడ పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పుడతాడు, మనిషిగా పుడతాడు, మనిషిగా చస్తాడు. నిజంగా మనిషిగా చస్తే చాలా గొప్ప, కానీ మనిషిగా శరీరం విడిచిపెట్టడు.
మనిషి నిజంగా మనిషిగా జ్ఞానం పొందితే వెళ్ళిపోతున్న శరీరానికి సాక్షి మాత్రంగా నిలబడతాడు. అలా ఏమి వెళ్ళం కదా, ఇదే నేను అనుకొని తాదాత్మ్యం పొందేస్తే చిట్ట చివర ఈ శరీరమే నేను అన్న భావన ఎంతో దారుణంగా ఉండిపోతుంది. ఆ భావన శరీరాన్ని పట్టుకుంటుంది. పట్టుకుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రకుర ధనంజయ దేవదత్తాలని 10 వాయువులు ఉంటాయి. అందులో 9 వాయువులు భటులు పాశం వేసి తీసినప్పుడు వెళ్ళిపోతాయి. ఒక్క వ్యానవాయువు మాత్రం వెళ్ళదు. ఇంకా అది శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. ఈ శరీరానికి పుట్టిన కొడుకు వచ్చి అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు శరీరాన్ని కాల్చేస్తూ మంత్రంతో సంస్కారం చేస్తాడు. అప్పుడు దిక్కులేక వ్యానవాయువును వదిలిపెట్టడం జరుగుతుంది. అంత దౌర్భాగ్యంగా తిరుగుతున్నాం. జన్మ జలదౌ నిమగ్నానం. చావు పుట్టుకలను అదే పనిగా పెట్టుకొని ఇప్పటికీ ఎన్నో కోట్ల జన్మలు గడపడం జరిగింది. నిజంగా పూర్వజన్మ బంధుత్వాలు తెలిస్తే ఎన్ని పందులు నా పిల్లలో, ఎన్ని కుక్కలు నా పిల్లలో, ఎన్ని పిల్లులు నా పిల్లలో, ఎన్ని చీమలు నా బంధువులో, ఎన్ని ఉపాధులు దాటి వచ్చానో ఎవరికి తెలుసు. ఏ జన్మకు ఆ జన్మ మర్చిపోతున్నాను కాబట్టి ఏ జన్మకు ఆ జన్మలోనే భార్యా పిల్లలు. ఇది నా సంసారం, నా సంసారం అనుకుంటూ గడిపేస్తాడు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. చాలా బాగుంది కదా. కోరికలు ఎలా తీరుతాయన్నదైతే చాలా క్లుప్తంగా చెప్పారు ఇందులో. చాలా బాగుంది. సో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి ఎపిసోడ్తో కలుద్దాం.